వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ బీసీలకు ఒక పెద్ద శుభవార్త జరగబోతుంది. ఇవాళ సామాజిక న్యాయ సాధనలో ఒక పెద్ద అడుగు బీసీల కోసం ఇవాళ వేస్తున్నారు రేవంత్ రెడ్డి. సో దాన్ని స్వాగతిస్తూ ఇవాళ బీసీ మంత్రి ఎవరైతే ఉన్నారో బీసీల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ లక్ష్యం కులగణన నివేదిక బీసీ డెడికేషన్ కమిషన్ సిఫారసు ఆధారంగా 42% మించి రిజర్వేషన్ ఇవ్వడమే మా ప్రభుత్వ సంకల్పం. ఇందుకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా అత్యంత పకడ్బందీగా ముందుకు వెళ్తున్నాం. బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన యజ్ఞానికి అన్ని పార్టీలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాలని చెప్పేసి ఆయన వ్యాసం కూడా రాయడం జరిగింది. సో ఇవాళ నిజంగా అది వాస్తవం. 42% వాటా రావడం అనే దాన్ని మనం స్వాగతించాలి. ఇప్పటిదాకా అది లేదు. బీసీలకు 42% వాటా ఇవ్వడం అనే దాన్ని స్వాగతించాలి. దాంతోపాటు ఎస్సీ ఎస్టీలకు 22% ఇవ్వాలి. అలాగే మైనార్టీలకు 10%, అలాగే ఎస్టీలకు 10%, బీసీసీకి ఇంకొక 1% పెంచితే మొత్తం 85%. మేము ఈ తెలంగాణలో 93% ఉన్నాం, మాకు 85% ఇవ్వండి. మీరు కేవలం 7% ఉన్నారు, మీకు ఇవాళ 10% ఇస్తున్నారు. అంటే మీకు అంటే మీ జనాభా కంటే ఎక్కువ ఇస్తున్నారు. ప్లస్ అగ్రవర్ణ పేదలు ఇవాళ 3% ఉంటే కూడా 10% ఇస్తున్నారు. అంటే ఏ రకంగా చూసినా కూడా ఇది అగ్రవర్ణాల ప్రభుత్వమే అనేది అర్థమైపోయింది. సరే అయినా సరే మాకు కూడా కొంత న్యాయం చేస్తున్నారు కాబట్టి, మా వర్గాలు కూడా కొంత న్యాయం చేస్తున్నారు కాబట్టి దాన్ని సమర్థిస్తున్నాం. సో బీసీలకు 42% వాటా ఇవ్వడం అనే దాన్ని చట్టరూపంలో తీసుకొచ్చి కేంద్రానికి పంపాలి. దాన్ని 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పాలి. విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా 42% వాటా బీసీలకు రావాలి. ఇది ఆ చట్టంలో ఉంటుందా అనేది నేనైతే అనుమానమే నాకైతే. ఎందుకంటే వీళ్ళు అంత సాహసం చేస్తారని నేను అనుకోను. ఒకవేళ సాహసం చేసి కనుక చట్టం తీసుకొచ్చి కనుక కేంద్రాన్ని పంపితే అది చరిత్రలో మిగిలిపోయే విధంగా ఉంటుంది. సో ఒకవేళ కోర్టులు దీన్ని కొట్టిస్తే రేపు ఈ 42% వాటా వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళు ఇస్తారు. అంటే బీసీలకు ఏ రకంగా చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ 42% ఇవ్వడానికి సిద్ధమైంది. సో మిగతా పార్టీలు కూడా 42% వాటా ఇవ్వడానికి సిద్ధపడాలి. ఎందుకంటే ఒక అధికార పార్టీ ఇస్తున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా ఇవ్వాలిగా. కాబట్టి ఆ దిశగా నాకు తెలిసి బీసీలు అడుగులు వేస్తారు. అన్ని పార్టీలు బీసీల కోసం అడుగులు వేస్తే ఒక అడుగు ముందుకేస్తాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీ అవకాశాలు 42% వాటా కల్పిస్తున్నప్పుడు, చట్టం చేస్తున్నప్పుడు రేపు ఒకవేళ సూత్రప్రాయంగా సుప్రీంకోర్టులో కొట్టేస్తే, హైకోర్టు కనుక దాన్ని కొట్టేస్తే, ఒకవేళ టెక్నికల్ అంశాలు కనుక ముందుకు వచ్చి కొట్టేస్తే, కానీ కొట్టేయనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ కోర్టులకు అసలు కొట్టేసే అధికారమే లేదు నా దృష్టిలో. నేను ఒక న్యాయ ప్రొఫెసర్గా చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన కోర్టులు వాళ్ళు 3% వాళ్ళ అగ్రకుల పేదలు, అగ్రవర్ణ పేదలు ఉంటే వాళ్ళకు 10% సంబంధించిన కోర్టులు ఇవాళ 42%, 52%, 56% పేదలుగా ఉన్న, అంటే 55%గా ఉన్న వాళ్ళు, మధ్యతరగతిగా ఉన్న వాళ్ళు, పేదలుగా ఉన్న వాళ్ళకి అడుగుతున్నది 42% అయినప్పుడు దాన్ని ఎట్లా కొట్టేస్తుంది? అట్లాంటి ఈడబ్ల్యూఎస్ కొట్టేయాలి. సో ఈడబ్ల్యూఎస్ కొట్టేస్తే దీన్ని కూడా కొట్టాల్సి వస్తుంది. మరి ఈడబ్ల్యూఎస్ మీద సమర్థించినప్పుడు దీన్ని కూడా సమర్థించాలి. కాబట్టి ఎట్టి చూసినా కూడా పెరిగిన జనాభాకు అనుకూలంగా బీసీలకు పెంచాలి, అట్లాగే ఎస్సీలకు పెంచాలి, ఎస్టీలకు పెంచాలి, మైనార్టీలకు పెంచాలి, పీసీసీలో ఉన్న వాళ్ళకు కూడా పెంచాలి. కాబట్టి ఇవాళ వీళ్ళకి అందరికి పెంచితే ఇవాళ 42 వాళ్ళకి, 22 ఎస్సీలకి, 10% ఎస్టీలకి, 10% మైనార్టీలకి, బీసీసీకి 1 నుండి 2% చేస్తే 85% వస్తుంది. ఇవాళ 93% ఉన్న వాళ్ళకి 85% చేయడం న్యాయమే. ఆ రకంగా చట్టం చేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అనేది ఒక కీలకమైన ప్రశ్న. చేస్తే చరిత్రలో మిగిలిపోతాడు రేవంత్ రెడ్డి. ఇవాళ అందుకు సిద్ధపడతాడా రేవంత్ రెడ్డి? సిద్ధమా రేవంత్ రెడ్డి? మరి తెలుసుకోవాల్సింది రేవంత్ రెడ్డి ఇవాళ నిజంగానే ఆ రకంగా విద్యా ఉద్యోగ రంగంలో పాటు రాజకీయ రంగంలో కూడా బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు కూడా పెంచగలిగితే, 15% నుండి 22% చేయగలిగితే, అసలు రేవంత్ రెడ్డిని మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ను ఆ రోజు సామాజిక న్యాయం గురించి ఎట్లయితే పోవడమో ఈ రోజు వరకు కూడా గుర్తుపెట్టుకున్నాము, రేవంత్ రెడ్డిని మేము గుర్తుపెట్టుకుంటాము. తెలంగాణ ప్రజలు అంబేద్కర్ అంతటోడు కాకపోయినా మాకు అలాంటి సామాజిక న్యాయ ఎజెండాని రేవంత్ రెడ్డిని ఇలా ఒకవేళ తేగలిగితే వీళ్ళకి వాటా అందరికీ మేము చెప్పినట్టుగా 80% విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా ఇవ్వాలని రాష్ట్రంలో చట్టం చేసి కేంద్రం ఆమోదించమని దాన్ని 9th షెడ్యూల్లో పెట్టమని కనుక
ఆయన చేయగలిగితే చరిత్రలో నిలిచిపోతాడు రేవంత్ రెడ్డి. సెల్యూట్ చేస్తాం రేవంత్ రెడ్డికి. ఏ తప్ప మన న్యాయం చేస్తా అంటే సెల్యూట్ చేయడం తప్పేమవుతుంది? కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నా. రేవంత్ రెడ్డి చరిత్ర పురుషుడిగా మిగలాలంటే ఇది ఒకటే ఆయనకు మంచి అవకాశం. ఒక పాలకునిగా రెడ్డి సామాజిక వర్గానికి ఎట్లయితే న్యాయం చేసినావు ఈడబ్ల్యూఎస్ పేరు మీద, మీ జనాభా 7% ఉన్నా కూడా 15% ఎట్లయితే చేసుకున్నావు, పెంచుకున్నావు, బీసీలను తగ్గించి ఎస్సీలను తగ్గించినావు, అన్యాయం చేసినావు, మీకు న్యాయం చేసుకున్నావు, మాకు కూడా న్యాయం చేయ రేవంత్ రెడ్డి. మీకు న్యాయం చేసుకున్నట్టే, మీ వర్గాలకు న్యాయం చేస్తున్నట్టే మాకు కూడా న్యాయం చేయి. సో కాబట్టి అప్పుడు చరిత్రలో నువ్వు మిగిలిపోతావు. మీ వాళ్ళకు న్యాయం చేసిన చరిత్రలో మిగిలినట్టే మా వాళ్ళకు న్యాయం చేసి చరిత్రలో మిగిలిపోతావు. కానీ మీ వాళ్ళకు న్యాయం చేసి మా వాళ్ళకు అన్యాయం చేస్తా అంటే మాత్రం ఊరుకునేది రేవంత్ రెడ్డి, ఊరుకునే సవాలే లేదు రేవంత్ రెడ్డి. నేను ప్రశ్నిస్తూనే ఉంటాను రేవంత్ రెడ్డి. కాబట్టి బీ కేర్ఫుల్ చట్టం చేసేటప్పుడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎంత అవుతుంది? నేను ఈ వీడియో చూసే వరకు 1 o'clock అవుతుంది. 2 o'clock వర్గీకరణ చట్టమును ప్లస్ బీసీలకు 42% చట్టం రాబోతున్నది. ఈ చట్టం ఖచ్చితంగా ఒక సమగ్రమైన చట్టం, కోర్టులు కొట్టివేయని విధంగా ఈ 2 చట్టాలు ఉండాలి. వర్గీకరణ చట్టం కానీ, ఇక్కడ బీసీల చట్టం కానీ ఖచ్చితంగా. ఇది బీసీల చట్టం ఒకటే కాదు, ఇది ఎస్సీ ఎస్టీలకు కూడా వర్తించే విధంగా, మైనార్టీలకు కూడా వర్తించే విధంగా ఉండాలని ఆ దిశగా రేవంత్ రెడ్డి నిజంగా చరిత్ర పురుషుడిగా మిగిలిపోవాలని ఆ చట్టాన్ని తీసుకొచ్చి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. జై భీమ్. దిస్ ఇస్ సైన్ అప్ వినోద్ కుమార్. నౌ we are sign upping. We are fighting for social justice. We are fighting for social justice. Telangana. Jai Bhim, Jai Pule, Jai Periyar.